వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ ఝాన్సీ. ఏం చేస్తున్నారు, ఎలా ఉన్నారు, బాగున్నారా? సో నేను కూడా చాలా బాగున్నాండి. మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నా. మరి ఈ రోజు అయితే మీ అందరికి ఎంతగానో నచ్చే ఒక మంచి సూపర్ వీడియోతో మీ ముందుకైతే వచ్చేసాయి అనమాట. సో ఇవాళ వీడియో ఏంటి అనేది ఆల్రెడీ టైటిల్ చూసిన తర్వాత మీ అందరికి అర్థమైపోయి ఉంటుంది కదా. ఈ రోజు వీడియోలో మీకు నేను ఇన్స్టెంట్ మెహందీ గోరింటాక్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నా. చాలా రోజులు అయిపోయింది కదా మన ఛానల్లో గోరింటాక్ వీడియోస్ పెట్టక. సో ఈ రోజు అయితే మీకు ఒక మంచి వీడియోని షేర్ చేస్తున్నా. ఇన్స్టెంట్గా ఎక్కడికైనా ఫంక్షన్స్ కానీ పార్టీస్ కానీ వెళ్ళాలి అనుకున్నప్పుడు ఈ గోరింటాక్ అనేది చాలా బాగుంటుందండి. సో తప్పకుండా ట్రై చేసేయండి. ఎటువంటి ఫేక్ వీడియో కాదు, ఇన్స్టెంట్గా మనకి గోరింటాక్ అనేది ఇలా రెడ్ కలర్లోకి చేంజ్ అవుతుంది అనమాట. మీలాగే నాకు కూడా గోరింటాక్ అంటే చాలా ఇష్టం అనమాట. అందుకే మన ఛానల్లో చాలా రకాల మెథడ్స్లో గోరింటాక్ అనేది ప్రిపేర్ చేసి మీ అందరికీ షేర్ చేస్తున్నా. సో అలానే ఈ రోజు వీడియోలో కూడా మీకు ఒక మంచి మెథడ్లో గోరింటాక్ని ఎలా ప్రిపేర్ చేసుకుని ఇన్స్టెంట్గా మన చేతులకి అందంగా పండేలాగా ఎలా తయారు చేసి పెట్టుకోవాలో చూపిస్తున్నా. చాలా చాలా బాగుంటుందండి. సో తప్పకుండా ట్రై చేసేయండి. చాలా మందికి టైటిల్ చూసి నవ్వొచ్చేసింది కదా, బనానా తొక్కలతోటి గోరింటాక్ ఏంటి అని చెప్పేసి. నేనైతే స్టార్టింగ్ ట్రై చేసేటప్పుడు అయితే అలానే అనుకున్నా. అండ్ కొంచెం అసలు ఇది అవుతుందా కాదని కూడా కొంచెం టెన్షన్ పడ్డా అనమాట. ఊరికనే టైం వేస్ట్ చేస్తున్నానా అనిపించింది నాకైతే. బట్ చాలా చాలా బాగుందండి. ట్రై చేసి పెట్టుకున్న తర్వాత అయితే సూపర్గా ఉంది. చూసారు కదా ఎంత బాగుందో గోరింటాక్ అనేది. సో టైం అసలు వేస్ట్ అవ్వకుండా మంచిగా గోరింటాక్ అనేది రెడ్ కలర్లోకి అయితే వచ్చింది. మీరు ట్రై చేసిన గోరింటాక్ అనేది ఇలా రెడ్ కలర్లోకి అయితే వస్తుంది అనమాట. ఎటువంటి ఫేక్ వీడియో అయితే కాదు. చాలా మంది చాలా రకాల ఫేక్ వీడియోస్ కూడా పెడుతున్నారు కదా, కానీ ఇది మీరు ట్రై చేస్తే మాత్రం కంపల్సరీ రిజల్ట్ అయితే ఇలా ఉంటుంది. చూడండి ఎంత బాగుందో. నాకైతే చాలా బాగా నచ్చింది అనమాట ఈ గోరింటాక్ అనేది. సో ట్రై చేసిన తర్వాత మస్తు హ్యాపీగా ఫీల్ అయ్యా. పోతే వీడియోస్ మన ఛానల్లో 2-3 డేస్కి ఒకసారి వస్తూ ఉంటాయి కదా, బట్ ఇది ట్రై చేసిన తర్వాత వెంటనే మీ అందరికీ షేర్ చేయాలనిపించింది. అందుకే ఈ వీడియోలో అయితే షేర్ చేస్తున్నా. సో తప్పకుండా చూసేయండి. ఇదిగోండి, ఫస్ట్ ఇలా ఒక బనానాని తీసుకొని లోపల ఉన్నదంతా తినేసిన తర్వాత తొక్క ఉంటుంది కదా, ఈ తొక్కతోటి ఇప్పుడు మనం గోరింటాక్ అనేది ప్రిపేర్ చేసుకుంటున్నాం. సో ఈ విధంగా తొక్కని నీట్గా తీసుకొని చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకోవాలి. వీడియోలో చూపించిన విధంగా కట్ చేసుకునేటప్పుడు ఒక చిన్న గిన్నెలో వాటిని తీసుకొని పక్కన పెట్టుకోండి. ఒకేసారి కడిగి మనం మిక్సీ జార్లో వేసుకోవచ్చు. చూసారు కదండి, ఈ విధంగా చిన్న చిన్న ముక్కలాగా కట్ చేసుకొని ఇలా వాటర్లో క్లీన్ చేసుకున్న తర్వాత ఇక్కడ నేను కిచెన్ రోట్లో వేసుకొని మెత్తగా పేస్ట్ లాగా అయితే రెడీ చేసుకుంటున్నా. మీకు ఇంకా ఫాస్ట్ కావాలి అంటే మిక్సీ జార్ ఉంటుంది కదా, అందులో ఈ పీసెస్ అన్నిటిని వేసుకొని గ్రైండ్ చేసుకోవచ్చు అనమాట. మెత్తగా పేస్ట్ లాగా రెడీ చేసుకోవాలి. ఇలా దంచుకునేటప్పుడు కొద్ది కొద్దిగా వాటర్ని కూడా యాడ్ చేసుకోవచ్చు, ఏం కాదు. సో ఇక్కడ నేను పేస్ట్ కూడా చూపిస్తే ఎలా ఉండాలనేది. ఇదిగోండి, ఇలా పేస్ట్ లాగా అయితే చేసుకోవాలి. ఇందులో నేను ఒక 1/2 టీ స్పూన్ వరకు పసుపుని యాడ్ చేసుకుంటున్నా. అలానే కొద్దిగా పాన్స్ ఉన్నామన్నమాట. సో ఇంతకుముందు ప్రీవియస్ వీడియోస్లో కూడా నేను తమలపాకుతో గోరింటాకుని తయారు చేసుకున్నప్పుడు ఈ పాన్సున్నంని యూజ్ చేసా. సో బనానాతో మిక్స్ చేసి పెట్టుకున్నా కానీ మనకి అదే బనానా తొక్క అనమాట. సో తొక్కతోటి మనం మిక్స్ చేసి పెట్టుకున్నా మనకి గోరింటాక్ అనేది భలే రెడ్ కలర్లోకి అయితే వస్తుంది. సో ఈ విధంగా పాన్సున్నాన్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. మనకి పాన్సున్నం అనేది చాలా తక్కువ కాస్ట్, మనకి ఎక్కడైనా ఇది అవైలబుల్గా ఉంటుంది అనమాట. అంటే కిరాణా షాప్లో కానీ లేదంటే పాన్స్ అమ్మే చిన్న చిన్న షాప్స్ ఉంటాయి కదా, అక్కడ కూడా మనకి ఇది దొరుకుతుంది. సో ఇది మనకి పౌడర్ లాగా ఉంటుంది, చిన్న చిన్న డబ్బాల్లో మనకి క్రీమ్ లాగా కూడా ఉంటుంది అనమాట. ఏదైనా పర్లేదు, మనం యూజ్ చేయొచ్చు. ఇదిగోండి, ఇవన్నీ కలిపి మిక్స్ చేసి మనం పేస్ట్ లాగా రెడీ చేసుకునేటప్పుడే ఇది లైట్గా రెడ్ కలర్లోకి అయితే చేంజ్ అయిపోయింది, కనిపిస్తుంది కదా. ఇలా రెడ్ కలర్లోకి వచ్చిన తర్వాత ఇప్పుడు ఇది పక్కన పెట్టేసి మరొక బౌల్ తీసుకొని ఇప్పుడు ఏదైనా ఒక స్ట్రైనర్ తోటి ఇందులో ఉన్న జ్యూస్ అనేది సపరేట్గా తీసుకోవాలి. ఇక్కడ చూడండి చూపిస్తున్నా, ఈ విధంగా స్ట్రైనర్ తోటి వడకట్టుకోవాలన్నమాట. మనకి ఆ పిప్పి అదంతా రాకుండా ఓన్లీ జ్యూస్ వరకు సపరేట్గా వస్తుంది. ఇలా స్పూన్ తోటి ప్రెస్ చేసుకుంటూ మంచిగా మనం జ్యూస్ అనేది సపరేట్గా తీసుకోవచ్చు. ఇది మిక్సీ జార్లో వేసుకుంటే మనకి అసలు వాటర్ కూడా వేయాల్సిన అవసరం ఉండదన్నమాట. సో చిన్న రోట్లో దంచుకున్నాం కాబట్టి కొద్దిగా వాటర్ని కూడా మిక్స్ చేసుకున్నా పర్లేదు, మరీ ఎక్కువగా అయితే అవసరం లేదండి. మళ్ళీ మనకి గోరింటాక్ రిజల్ట్ అనేది సరిగ్గా అర్థం కాదనమాట, అంటే ఎర్రగా సరిగా పండదు. అందుకని లైట్గానే వాటర్ని యాడ్ చేసుకుంటే సరిపోతుంది. సో చూసారు కదా, ఈ విధంగా అనమాట. ఇప్పుడు ఇందులో మనం కొంచెం రెడ్ కలర్లో ఉండే కుంకుమని తీసుకోవాలండి. చాలామంది నన్ను కామెంట్స్లో అడిగారు కదా ఇంతకుముందు, ఎక్కువగా రెడ్ కలర్లో ఉండే కుంకుమ ఏది బాగుంటుందని చెప్పేసి. నేనైతే ఎక్కువగా ఏ వీడియోస్లోనైనా గోరింటాక్ కోసం, ఒకవేళ ఇలా ఇన్స్టెంట్గా తయారు చేసుకునే గోరింటాక్ కోసం అయితే ఇలా గోపురం కుంకుమ అనేది యూజ్ చేస్తూ ఉంటా. చాలా వరకు ఇంతకుముందు వీడియోస్లో కూడా చెప్పా. సో మళ్ళీ కొన్ని కామెంట్స్ ఈ మధ్యలో వచ్చాయన్నమాట. ఇదైతే చాలా బాగుంటుంది. సో చూసారు కదండి, ఈ విధంగా మనం కొంచెం కొంచెంగా కుంకుమని యాడ్ చేసుకుంటూ మనం గోరింటాక్ని చేతికి పెట్టుకునే విధంగా ఇది ప్రిపేర్ చేసుకోవాలన్నమాట. అంటే మరీ లిక్విడ్ లాగా ఉందనుకోండి జారిపోతూ ఉంటుంది, డిజైన్ అనేది పర్ఫెక్ట్గా రాదు. అందుకని మనం డిజైన్స్ వేసుకునేలాగా ఉంటే సరిపోతుంది ఇలా ప్రిపేర్ చేసుకుంటే.
సో ఇక ఇంతే అండి. కిందట్లో మనం ఎక్స్ట్రాగా యాడ్ చేయాల్సినవి అయితే ఏం లేవు. సింపుల్ అండ్ ఈజీ మెథడ్ అనమాట ఇది. జస్ట్ 5 మినిట్స్లో మనం ఇన్స్టెంట్ మెహందీ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు. చూడండి, ఇలా ప్రిపేర్ చేసుకున్న దాన్ని నేను చేతులకైతే డిజైన్స్ లాగా వేసుకొని చూపిస్తాను. నేనైతే సింపుల్ డిజైన్ అయితే వేసుకొని చూపిస్తానండి. మీరైతే మీకు కావాల్సినట్టుగా దీంతో చక్కగా మనకి చీపురు పుల్ల లాంటిది ఉంటుంది కదా, దాన్ని తీసుకొని హ్యాండ్స్ పైన మంచి మంచి డిజైన్స్ లాగా అయితే వేసుకోవచ్చు. చాలా చాలా బాగుంటుంది. లేదంటే ఇలా చందమామ చుక్కలాగా పెట్టుకొని కూడా సింపుల్గా మనం గోరింటాకు పెట్టుకోవాలి అనుకున్నప్పుడు పెట్టుకోవచ్చు అనమాట. ఇంకోటి ఏంటి అంటే పిల్లలకి ఏమైనా స్కూల్లో ప్రోగ్రామ్స్ ఉన్నాయి అనుకున్నప్పుడు ఇన్స్టెంట్గా ఈ మెథడ్ ఫాలో అవ్వచ్చు అనమాట. సో ఇది పెట్టుకున్న తర్వాత మరి ఎన్ని రోజుల వరకు ఉంటుందని కూడా వీడియో లాస్ట్లో చెప్తా. సో దీంతో డైరెక్ట్గా డిజైన్స్ రావట్లేదు అనుకున్న వాళ్ళు చక్కగా పెన్ తీసుకొని పెన్ తోటి మంచి మంచి డిజైన్స్ లాగా వేసుకొని పైన దీంతో డిజైన్ అనేది పెట్టుకోవచ్చు అనమాట. అలా కూడా మనం ఈ గోరింటాకు తోటి మంచి మంచి డిజైన్స్ అయితే వేసుకోవచ్చు. చూడండి, నేనైతే ఈ విధంగా డిజైన్ వేసుకున్నా. ఈ గోరింటాకు పెట్టుకున్న తర్వాత ఒక 10 to 15 మినిట్స్కి మంచిగా డ్రై అయిపోతుంది అనమాట. చూడండి, ఇలా కుంకుమ ఇట్లా అంటే మనకి రాలిపోతుంది. అలా రాలిపోయేంత వరకు ఉంచుకున్న తర్వాత మామూలు నార్మల్ వాటర్ ఉంటాయి కదా, వాటిని పెట్టి క్లీన్ చేసుకోవడమే. కొద్దిగా కోకోనట్ ఆయిల్ ఉంటుంది, కొబ్బరి నూనె ఉంటుంది కదా, దాన్ని చేతికి అప్లై చేసుకుంటే హ్యాండ్స్కున్న గోరింటాకు అనేది అంత ఈజీగా ఏం పోదండి. 1 to 2 days వరకు ఉంటుంది అనమాట. ఓకే ఫ్రెండ్స్, మరి చూసారు కదా ఇవాళ వీడియోలో ఇన్స్టెంట్ మెహందీ గోరింటాకుని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించాను కదా. చాలా బాగుంది కదా. పిల్లలు కూడా ఎంచక్క యూజ్ చేయొచ్చు అనమాట. ఎటువంటి కెమికల్స్ లాంటివి లేకుండా మనం ఎంచక్క దీన్ని ప్రిపేర్ చేసుకొని ఇలా చేతికైతే పెట్టుకోవచ్చు అందంగా. మరి మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నా. మరి మీకు ఈ వీడియో ఎలా అనిపించింది ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ ద్వారా నాతోటి షేర్ చేసుకుంటే డెఫినెట్గా మీరు కూడా ట్రై చేసేసేయండి. ఫ్రెండ్స్, మరి చూసారు కదా, మీకు ఈ వీడియో నచ్చినట్టయితే మీ బ్యూటిఫుల్ హ్యాండ్స్ తోటి తప్పకుండా ఒక చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోదు. మీరు చేసే ఒక చిన్న లైక్ అనేది నాకు చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. వీడియో అనేది మరికొంతమందికి రీచ్ అవుతుంది అండ్ నాకు కూడా సపోర్ట్గా ఉంటుంది. మరి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేసేసేయండి. ఇలాంటి మంచి మంచి సూపర్ వీడియోస్ అన్ని కూడా మిస్ అవ్వకుండా ఉండాలి అంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. నేను ఎప్పుడు వీడియో చేసినా మీ దాకా నోటిఫికేషన్ వస్తుంది అనమాట. మిస్ అవ్వకుండా హ్యాపీగా చూసేయచ్చు. మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుంటా. అంతవరకు మీ ఛాన్స్. సీ యు నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. బై బై. టేక్ కేర్.